సీఎం క్యాంప్ ఆఫీస్లోకి కంటైనర్ ఎందుకొచ్చిందో తెలుసా? ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇంటికి మంగళవారం మధ్యాహ్నం ఒక మినీ కంటైనర్ వాహనం వచ్చింది. అది ఎవరిది, ఎందుకొచ్చిందనేది ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చకు దారితీసింది. ఇందులో ఏమున్నాయి, పోలీస్ చెక్పోస్ట్ వద్ద కేసు నమోదు కాకుండా వాహనం లోపలికి ఎందుకు పోయింది, అదే దారిలో తిరిగి ఎందుకు వెళ్ళిపోయిందనే చర్చ జరుగుతున్నది. ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయంలోకి అనుమతి లేకుండా ఏ వాహనమైనా వస్తుందా? శివుడి ఆదేశం లేనిదే చీమైనా వస్తుందా అన్నట్లు పోలీసులకు తెలియకుండా వాహనం లోపలికి వెళ్ళి బయటకు పోవడం సాధ్యమవుతుందా? పైగా పోలీసులే లోపలికి పంపించి బయటకు వెళ్ళేటప్పుడు కూడా దగ్గరుండి పంపించారు. ఇది బాగా చర్చనీయాంశమైంది. ఎన్నికలప్పుడు ఏమి అనుమానం వస్తుందో అదే వచ్చింది. తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ దీని మీద అనుమానం వ్యక్తం చేశారు. అయ్యా, ఘనత వహించిన ఆంధ్రప్రదేశ్ పోలీసులు ఈరోజు నా కాన్వాయ్ తనిఖీ చేస్తున్నారు. ఒక్క ఎన్నికల నిబంధన ఉల్లంఘన అయినా మీకు కనిపించిందా? మీ ఎదురుగా సీఎం ఇంట్లోకి అన్ని నిబంధనలు అతిక్రమించి వెళ్ళి వచ్చిన ఈ కంటైనర్ తనిఖీ ఎందుకు చేయలేదు? అందులో ఏముంది? బ్రెజిల్ సరుకా, లిక్కర్లో మెక్కిన వేల కోట్ల, లండన్ పారిపోయేందుకు ఏర్పాట్ల, ఏపీ సెక్రటరేట్ ఇన్నాళ్ళు దాచిన దొంగ ఫైళ్ళు, దొంగ డబ్బుల సమాధానం డీజీపీ చెబుతారా, మీరు చెబుతారా అని చాలా ఘాటుగా ఆయన ట్వీట్ చేశారు. సీఎం జగన్ బుధవారం నుంచి ఇడుపులపాయ వేదికగా ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభిస్తున్నారు. జగన్ మొదటి దఫా ప్రచారాన్ని 21 రోజులు వరుసగా నిర్వహించనున్నారు. రూట్ మ్యాప్ ప్రకారం ప్రచారం సాగుతుంది. ప్రచారం సందర్భంగా ఉదయం టిఫిన్, మధ్యాహ్నం భోజనం, రాత్రికి భోజనం తయారు చేసేందుకు ఒక ఫ్యాంట్రీ వాహనాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారు అద్దెకు తీసుకున్నారు. ఆ వాహనంలోనే జగన్కు కావాల్సిన ఆహారాన్ని తయారు చేస్తారు. వంట మనుషులు కూడా అందులోనే ఉంటారు. రూట్ మ్యాప్ ప్రకారం మధ్యాహ్నం భోజనానికి ఎక్కడ ఆగుతారో ఆ వాహనం ముందుగా అక్కడికి చేరుకుని వంట సామాగ్రి దించి వంట చేస్తారు. తర్వాత మరలా వాహనంలోకి సామాగ్రి సర్దుకుని వేరే చోటుకు వెళ్తారు. మంగళవారం మధ్యాహ్నం వాహనం సీఎం జగన్ క్యాంపు కార్యాలయం లోపలికి వచ్చింది. ముందుగా పోలీసుల నుంచి అనుమతి తీసుకున్నారు. ఆ వాహనం నెంబర్ను సీఎం ఆఫీస్కు పార్టీ వారు పంపారు. అందుకే ఆ వాహనం పోతుండగానే వాహనాన్ని క్యాంప్ ఆఫీసులో వంట సామాగ్రి ఉండే వైపుగా తిప్పిపెట్టి వంట పాత్రలు అందులోకి ఎక్కించారని అధికార వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు చెబుతున్నారు. కానీ ఒక వంట సామాగ్రి చేసే వాహనాన్ని ఈ స్థాయిలో భద్రత లేకుండా తీసుకురావడం ఏంటి అనే విచారణ కూడా జరుగుతుంది.